వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. 2 రోజుల పాలమూరు జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు పర్యటించారు. నదీ జలాల మీద, ప్రాజెక్టుల మీద, పెండింగ్ ప్రాజెక్టుల మీద ఆయన 2 రోజుల పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులని సందర్శించి ఎంతవరకు మనము అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిన్న జడ్చల పట్టణంలో ఏదైతే భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకొని ఆయన కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే జలాల గురించి ఆయన 2 రోజుల పర్యటన చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంటి, ఒరిగింది ఏంటి, పాలమూరు జిల్లా ప్రజలకు ఆయన మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలో ఇక్కడ నీకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు ప్రజలే కదా అని ఆయనను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో ఏదైతే పార్లమెంటు మెంబర్గా ఇక్కడ నుంచి మీరు పోటీ చేస్తే పాలమూరు జిల్లా ప్రాంతం వాళ్ళు నీకు రాజకీయ భిక్ష పెట్టి పార్లమెంటుకు పంపించిన ఘనత పాలమూరు జిల్లా ప్రజలదని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పాలమూరులో ఇల్లు లేదు, పార్లమెంట్ లో ఇల్లు లేదు, నీకు మొహం లేదు అన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నిజానికి పాలమూరు ప్రజలను నువ్వు కనీసం వాళ్ళని 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే దాదాపు ఈ ప్రాంతానికి ఏమన్నా తట్టెడు పన్నెండు చేసినావా అన్నట్టుగా ఆయనను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. 10 ఏళ్ళు నిన్ను పాలమూరులో ఎంపీ అంటే పార్లమెంటు సభ్యుడిగా నిన్ను గెలిపించుకొని పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు నుంచి నువ్వు ఒక్క ప్రాజెక్ట్ అయినా పాలమూరుకి తీసుకొచ్చినవా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. నిజానికి ఎక్కడి నుంచి రాజకీయ భిక్ష పెడితే ఆ ప్రాంతానికి నువ్వు అన్యాయం చేసినావు అన్నట్టుగా కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ప్రయత్నాలు చేసినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని మైండ్ గేమ్లు ఆడినా కూడా మళ్ళీ మీరు ఒక్క సీటు కూడా పాలమూరులో ఒక్క సీటు కూడా గెలవలేరు అన్నట్టుగా నిన్న ఆయన శపథం చేశాడు. నిజానికి మీరు ఈ ప్రాంత ప్రజలను చాలా వరకు మోసం చేశారు. ఈ ప్రాంత ప్రజలను మీరు నమ్మించి మోసం చేశారు. కాబట్టి మీరు ఎన్ని పొర్లు దండాలు చేసినా, ఎన్ని దండాలు పెట్టుకున్నా, పాలమూరు నుంచి కాశీకి పొర్లు దండాలు పెట్టినా కూడా ఒక్క సీటు కూడా గెలవరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిజానికి 2 రోజుల పర్యటనలో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి జలాల ప్రాజెక్టులని ఆయన సందర్శించి అతి త్వరలోనే మేము ఈ ప్రాజెక్టులని కంప్లీట్ చేస్తాం అన్నట్టుగా ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడైతే మనం తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం కేవలం నిధుల నియామకాల మీదనే మనం ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటి రాష్ట్రంలో మనం కేవలం అభివృద్ధి ఆలోచన విధానంతోనే వెళ్ళాలి. కానీ మీరు ఆ 10 ఏళ్ల పాలనలో కేవలం మీరు సంపాదించుకోవడానికి, మీ కుటుంబ సభ్యులు కేవలం ఆ పదుల కోసమే మీరు ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ప్రాంతానికి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. చాలా వరకు దాదాపుగా 10 నుంచి 13 సంవత్సరాలు అవుతుంది మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని. అయినా కూడా ఆంధ్ర వాళ్ళే వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజలని, తెలంగాణ వాదులని ఇబ్బంది పెట్టే రకంగా కూడా ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నారు. మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ సభని ఏదైతే కొంచెం కాంట్రవర్సీగా అయిందో ఆయన గురించి కూడా కొన్ని ఆలోచన అంటే ఈ సభలో ఆయన చర్చించే ఆలోచన తీసుకొస్తాడు. నిజంగా తెలంగాణ సెంటిమెంట్ తోని ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయాలనుకుంటున్నారు. రాజకీయం అంటే మీకో ప్రాంతం ఏర్పడింది, మాకో ప్రాంతం ఏర్పడింది. మీ ప్రాంతంలో మీ అభివృద్ధి కోసం, మీ ప్రాంత ప్రజల కోసం ఏమన్నా చెయ్యండి, మా ప్రాంతంలో మా అభివృద్ధి కోసం మేము పనులు చేసుకుంటాము. అనవసరంగా సెంటిమెంట్ ముందర పెట్టి ఇక్కడ రాజకీయం చేయాలనుకొని మా ప్రాంతంలో ఉన్న వాళ్ళని అవమానకరంగా మాట్లాడితే మేము ఊరుకోం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఎంతో మంది ప్రాణ త్యాగాలతో, ఎంతో మంది పోరాటాలతో, ఎంతో మంది ఉద్యమాలతో మేము రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా రాష్ట్రం ఇప్పటి వరకు కూడా చాలా ఇబ్బందిలో ఉంది. మేము ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తున్న తరుణంలో మళ్ళీ ఆంధ్ర పాలకులు వచ్చి తెలంగాణని ఏలాలనుకుంటే ఖబర్దార్ అన్నట్టుగా చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజానికి బీజేపీ నాయకులు తప్పించుకొని తిరుగుతున్నారు. మీరు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రజలకు. మీరు ప్రాజెక్టుల విషయంలో కేంద్రాన్ని ఒప్పించి తెప్పియాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మరి ఎందుకు బీఆర్ఎస్లతోనే మీరు చేతులు కలిపి రాష్ట్రాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నట్టుగా నిన్న బహిరంగ సభలో చాలా ఆవేశంగా మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో బీజేపీ నాయకులు అలా మాట్లాడుతున్నారు. నిన్న బీఆర్ఎస్ నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులతో సహా అదే విషయం ఏం మాట్లాడుతారో 2 రోజులు ఆగి బీజేపీ నాయకులు కూడా సమావేశం ఏర్పాటు చేసి అలాంటి విషయాలే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి మీ ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఏముందో ప్రజలకు అందరికీ తెలుసు. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండి నిధుల కోసం అట్లాగే ప్రాజెక్టుల కోసం ఎందుకు అనుమతులు తీసుకురారు, ఎందుకు నిధులు తీసుకురారని వాళ్ళని ప్రశ్నించే పనిగా చేశారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోని గ్రామాన కూడా మేము అభివృద్ధి పథకాలతో కూడా ముందుకు వెళ్తా ఉంటే కావాలని మీరు బురదల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారంట, ఇలాంటి ఆలోచన విధానంతో నిన్న బహిరంగ సభలో ఆయన చెప్పే ఆలోచన చేశారు. ఇక ముఖ్యంగా మహిళల విషయంలో తీసుకొస్తే ముఖ్యంగా మహిళలకు మేము పెద్దపీట వేస్తున్నాము. ఏదైతే ఉచిత బస్సు కావచ్చు, వాళ్ళకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, వాళ్ళకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కావచ్చు, అట్లాగే వాళ్ళకు వడ్డీ లేని రుణాలతో కూడా ఒక సోలార్ కావచ్చు, ఒక ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఒక పెట్రోల్ బంక్ కావచ్చు, ఇలా అభివృద్ధి దిశగా మహిళలను మేము పెద్ద ఎత్తున వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సక్సెస్ఫుల్ గా ఈ రోజు మహిళా సంఘాలన్నీ కూడా ముందుకు వెళ్తున్నాయి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఒక కుటుంబంలో మహిళలకు మనం బాధ్యత ఇస్తే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది. ఆ ఆలోచన విధానంతో కూడా మేము ఏ పథకం తీసుకున్నా, ఇందులో ఇల్లు దగ్గర నుంచి మహిళా సంఘాల వరకు, ఆర్టీసీ బస్సుల నుంచి, పెట్రోల్ బంకుల నుంచి, సోలార్ పంపుల నుంచి కూడా మేము వాళ్ళకు మహిళలకే పెద్దపీట వేస్తున్నాం. అదే ఆలోచన విధానంతో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధానంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అయినా కూడా ప్రతిపక్షంలో కళ్ళు మూసుకుపోయి కళ్ళు కనిపించట్లేదా? మా అభివృద్ధి పనులు మీరు ఎందుకు కనిపించట్లేదు? ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంతో చేసుకున్నటువంటి అలాంటి ఆలోచన విధానంతో ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరు ఒకే అంశం మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒక ఆయన మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ కుమార్ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ గారే బెటరు అని. ఏ విషయంలో కేసీఆర్ గారు బెటర్ అనిపించింది? ఈడ తెలియట్లేదా మీ ఆలోచన విధానం? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అని కేసీఆర్ గారు అంటే దోచుకున్న దాంట్లో మీకు ఏమైనా ఇచ్చారా అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ధర్మపురి అరవింద్ కుమార్, నీకు ఒకటే చెప్తున్నాను, పదే నువ్వు దాదాపుగా ఎప్పుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసినా రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్ అని అనిపిస్తున్నావు, చాలాసార్లు అంటున్నావు. నీ అంటే సొంతంగా నీవు చెప్తున్నావా, లేకపోతే మీ పార్టీ సిద్ధాంతం చెప్తుందా? ఏదో ఒక వాదం మీద ఉండు. మీరు వారానికి ఒకసారి మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్ మీద బురద ప్రయత్నం చేయకండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మొత్తానికి ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోని మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే అందరూ కూడా కలిసి రండి, పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, ప్రాంతాలని అభివృద్ధి చేసుకుందాం, ప్రజలకు ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకుందాం. ఎలక్షన్లు ఇవాళ వస్తాయి, రేపు పోతావి, కానీ సుదీర్ఘంగా అభివృద్ధి పనులే మనకు ఉంటాయి. కాబట్టి అందరు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలి, అభివృద్ధిని చూసి మీకు సపోర్ట్ చేయాలి. అంతేగాని సరే ఇవ్వండి, ప్రతిపక్షంలో ఉన్నారు, సూచనలు సలహాలు ఇస్తే మేము తీసుకుంటాం, కలిసి రాండి, సెక్రటరీకి రాండి, కలవండి, మెమరాండం ఇవ్వండి, ఈ అభివృద్ధి జరగట్లేదు, ఈ అంశం జరగట్లేదు, ఈ ప్రాంతానికి నిధులు రావట్లేదు, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి జరగట్లేదు, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, మీ అనుభవాలు మా దగ్గర పంచుకోండి. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా కూడా నేను ప్రతిపక్ష నాయకులకు బీజేపీ నాయకులకు చెప్తున్నాను, ఆయన కూడా చెప్పిన ఆ వేదికగా మీరు ఏదన్నా సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను, మీరు మాతో కలిసి వస్తే నేను పనిచేస్తాను, కలిసి ప్రజలకు మనం మేలు చేద్దాం. మనం ఈ రోజు పదవిలో ఉంటాం, రేపు మళ్ళీ ఇంకో పదవిలో ఉంటాము. పదవులు శాశ్వతం కాదు, మన పథకాలు ప్రజల అభివృద్ధి శాశ్వతం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకులకు మీరు ఎన్ని పొర్రు దండాలు పెట్టినా, ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని మొక్కులు మొక్కున్నా మీరు చేసిన అన్యాయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక్క సీటు కూడా మీకు రానివ్వకుండా చేస్తానని రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. నిజానికి మీరు 10 ఏళ్ల పాలనలో ఎన్ని కుంభకోణాలు, ఎన్ని అక్రమ అరెస్టులు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని తొక్కారు, ఎంతమందిని అనవసరంగా అరెస్ట్ చేసి జైల్లోకి పంపించారు, ఎంతమందిని మీరు ఆదుకున్నారు, తెలంగాణ ఉద్యమకారులను ఎంతమందిని గుర్తించారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఎంతమందికి పదవులు ఇచ్చారు. కేవలం కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగాలు, మీకే పదవులు, మీకే స్కామ్లు, మీకే అన్ని దందలు, లిక్కర్ దందతో సహా. అలాంటి ఆలోచన విధానంతోనే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పార్టీ కొనసాగించారు. తెలంగాణలో ఎన్ని కూడబెట్టాలనో అన్ని కూడబెట్టుకొని, ఎంత అన్యాయం చేయాలనో అంత అన్యాయం చేసి, రాష్ట్రాన్ని ఎన్ని అప్పులపాలు చేయాలనో అన్ని రకాలుగా అప్పులపాలు చేసి మీరు ఇలా ఏం చెప్తున్నారు, ప్రజలకి ఏం చేస్తున్నారు? ఎక్కడో దగ్గర చిన్న అంశం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని పెద్ద అంశంగా చేసి ఇలా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగినాయి, ఎన్ని ఇసుక దందలు జరిగినాయి, ఎంత మాఫియా జరిగింది తెలియదా? ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు నిన్న జడ్చర్లలో జరిగినటువంటి బహిరంగ సభలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకులను విమర్శించారు. ఏది ఏమైనా పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఈ రోజు ఉద్యమకారులకు పెద్దపీఠం వేస్తున్నాం, యువకులకు పెద్దపీఠం వేస్తున్నాము. ఆ రోజు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కీలక పాత్ర అయినటువంటి కవులు, కళాకారులను మేము ఈ రోజు గుర్తిస్తున్నాము. వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. 100% మేము చేస్తున్నాము, చేసి నిలబెట్టుకుంటాము. ఎక్కడ కూడా ఎవరిని కూడా మేము తెలంగాణ బాధలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఇచ్చిన మాట ప్రకారంగా మేము ముందుకెళ్తాం.
సంక్షేమ పథకాలు ఏవైతే ప్రకటించినామో అన్ని కూడా మేము అన్ని నెరవేరుస్తాం అన్నట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక దాదాపు కొంచెం లేట్ అయింది మాకు ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులది అది కూడా అతి త్వరలో దాదాపు 90 రోజులలో కంప్లీట్ చేస్తాం అన్నట్టుగా ఆయన నిన్న సభలో చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి ఒక 90% పూర్తయిన పనులని 10% మిగిలి ఉన్న పనులని మేము 90 రోజులలో కంప్లీట్ చేసి అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చేలా చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో చాలా మందికి చాలా విధాలుగా అందరు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఉంది, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ గారికి అయితే ఉంది, కల్వకుంట్ల కేసీఆర్ గారికి ఆయన చెప్పే బదులైతే ఉంది, కేటీఆర్ గారికి చెప్పే సమాధానం అయితే ఉంది. ఇట్లా అన్ని కావాలని ఎవరైతే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని ఇండివిజువల్ గా వాళ్ళ కోసం టైం కేటాయించి ముఖ్యమంత్రి గారికి అందరికీ సమాధానం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ వేదిక నుంచి. ఇక చూడాలి రేపు భవిష్యత్తులో నిన్న జరిగిన బహిరంగ సభ మీద ప్రతిపక్ష నాయకులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో. మొత్తానికి జడ్చర్ల బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో సభలో చర్చించిన విషయాలు ఇవ్వండి. మొత్తానికి మరో అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉన్నాను మీటీ న్యూస్. నేను మీ ప్రసాద్.